హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న దేవాలయం పేరు త్రియుగి నారాయణ టెంపుల్. లోకల్ గా దీన్ని త్రియుగి నారాయణ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశంలో విష్ణుమూర్తి 3 యుగాల పాటు కొలువై ఉన్నాడని చెప్పి స్థల పురాణం చెబుతూ ఉంటుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం, ఇదే ప్రదేశంలో సాక్షాత్ శివపార్వతుల కళ్యాణం కూడా జరిగింది. ఈ దేవాలయ విశేషాలు అలాగే ఎలా వెళ్ళాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఫస్ట్ నుంచి చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని కంటెంట్ ఎంకరేజ్ చేయండి. రిషికేశ్ నుంచి కేదార్నాథ్ వెళ్తున్నప్పుడు గుప్తకాశీ దాటి వెళ్ళిపోయిన తర్వాత మనకి లాస్ట్ వచ్చే ఊరు సోన్ ప్రయాగ. అక్కడితో మనకి కార్లు అవి పార్క్ చేసేసుకుంటాము. అక్కడి నుంచి స్ట్రైట్ గా వెళ్ళిపోతే మనం కేదార్నాథ్ వెళ్తాము. ఆ స్ట్రైట్ గా వెళ్లకుండా ఎక్కడైతే కార్ల పార్కింగ్ కోసం ఉంటుందో అక్కడ మనకి లెఫ్ట్ సైడ్ కి ఈ త్రియుగి నారాయణ టెంపుల్ కోసం రోడ్ అయితే వెళ్ళిపోతుంది. ఆ సోన్ ప్రయాగ్ దగ్గర నుంచి మనం ఇంకొక వేరే కొండపైకి దాదాపుగా ఒక 23 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేస్తే ఈ గుడిని చేరుకోవచ్చు. దేవాలయంలో పెళ్లి చేసుకోవాలి అని కోరిక ఎవరికైనా ఉంటే చక్కగా ఈ దేవాలయానికి వచ్చి పెళ్లి చేసుకోవచ్చు. పెళ్లి చేసుకోవడానికి ఏవైతే సామాగ్రి అవసరం అవుతుందో అవన్నీ ఇక్కడ షాప్స్ లో అయితే దొరుకుతుంది. ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే, పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళు మాత్రమే కాదు, ఆల్రెడీ పెళ్ళైన వాళ్ళు కూడా ఈ ప్రదేశంలో పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే ఆది దంపతుల వివాహ వేదిక కాబట్టి ఇక్కడ పెళ్లి చేసుకుంటే ఇంకా మంచి పుణ్యం వస్తుంది, బంధం ఎక్కువ కాలం ఉంటుందని చెప్పి ఒక నమ్మకం అయితే ఉంది. ఇక్కడ మనకి పురోహితులు అయితే దొరుకుతారు. ఇలా సామూహికంగా కూడా వివాహం చేసుకోవచ్చు. లేదు సామూహికంగా వద్దు అనుకుంటే మనం సెపరేట్ గా కూర్చుని మనం ఒక్క బ్యాచ్ మాత్రం కూర్చుని చేసుకోవచ్చు. అన్ని వస్తువులు అందుబాటులో ఉంటాయి, బయట దొరుకుతాయి. వివాహానికి బేసిక్ గా కావాల్సిన అంతా ఇక్కడ చేస్తారు. వీళ్ళ పద్ధతిలో చేస్తారు. సాక్షాత్ విష్ణుమూర్తి సమక్షంలో ఆది దంపతులు ఎలాగైతే చేసుకుని వాళ్ళ కలకాలం సుఖంగా జీవిస్తున్నారో అదే విధంగా మనం కూడా సుఖంగా జీవిస్తాము అని ఒక నమ్మకంతో ఈ ప్రదేశంలో పెళ్లి అది చేసుకుంటూ ఉంటారు. ఈ దేవాలయంలో ఇంకొక ముఖ్యమైన విశేషం ఏంటంటే, శివపార్వతుల కళ్యాణం టైంలో ఏ హోమం అయితే వెలిగించారో అది ఎప్పటికీ వెలుగుతూ ఉంటుంది అని చెప్పి ఒక స్థల పురాణం చెబుతూ ఉంటుంది. దానికి ప్రతీకగా ఈ గుడి లోపల ఒక హోమం అయితే ఉంటుంది. ఆ హోమం 365 రోజులు 24 గంటలు అలా వెలుగుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ ఆరదు. అందరూ వెళ్ళిన వాళ్ళందరూ ఆ హోమంలో ఈ అవిస పుల్లలు అలాగే ధాన్యాలు అవి వేస్తూ ఉంటారు. ఆ నిత్య అగ్ని హోమం ఎప్పుడు ఆరదు, అలాగే ఉంటుంది. దానికి గుర్తుగా ఈ దేవాలయానికి అఖండ ధుని దేవాలయం అని కూడా ఒక పేరుంది. ఈ దేవాలయంలో విష్ణుమూర్తిని త్రియుగి నారాయణుడు అంటారు. అంటే 3 యుగాల నారాయణమూర్తి అని. ఇక్కడ సాక్షాత్ విష్ణుమూర్తి 3 యుగాల పాటు కొలువై ఉన్నాడని చెప్పి స్థల పురాణం చెబుతూ ఉంటుంది. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం ఇలా 3 కాలాల పాటు స్వామివారు ఇక్కడ ఉన్నారని చెప్పి స్థల పురాణం అయితే చెబుతూ ఉంటుంది. అలాగే ఈ ప్రదేశం హిమాలయాల యొక్క అధిపతి అయిన హిమవంతుడి రాజధాని. ఈ ప్రదేశంలో ఆయన కుమార్తె అయిన పార్వతీదేవిని సాక్షాత్ శివునికి ఇచ్చి వివాహం అయితే చేశారు. కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న దంపతుల వివరాలు, వాళ్ళ గోత్రనామాలు, వాళ్ళ బంధువుల వివరాలు ఇవన్నీ ఒక పుస్తకాల్లో అయితే ఇక్కడ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు. భవిష్యత్తులో ఎవరైనా వచ్చి మా వాళ్ళ పెళ్ళిళ్ళు ఇక్కడ జరిగాయా అంటే ఆ పుస్తకం తీసి రుజువుగా చూపిస్తూ ఉంటారు. అంటే ఒక దేవుడి సమక్షంలో ఉన్న రిజిస్టర్ ఆఫీస్ లాంటిది అన్నమాట. అలాగే ఈ ప్రదేశంలో దేవతామూర్తులు స్నానం చేసిన కుండాలు అయితే ఉన్నాయి. అందులో 4 కుండాలు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి. మొదటిది సరస్వతి కుండం. ఈ సరస్వతి కుండంలో నీరు సరస్వతి నది నీరు అన్నమాట. ఈ సరస్వతి నది నీరు సాక్షాత్ విష్ణుమూర్తి నాభిలోంచి పుట్టిందని చెప్తూ ఉంటారు. ఈ కుండంలో నీరు నెత్తి మీద జల్లుకుంటే సాక్షాత్ సరస్వతి నదిలో స్నానం చేసిన పుణ్యం అయితే వస్తుందని చెప్పి స్థల పురాణం చెబుతూ ఉంటుంది. అలాగే మీరు చూస్తున్నది
ఇప్పుడు మీరు చూసేది విష్ణుకుండం. ఇదే ప్రదేశంలో సాక్షాత్తు విష్ణుమూర్తి స్నానం చేశారని చెప్పి చెబుతూ ఉంటారు. ఇక్కడ కూడా నీళ్లు చల్లుకుంటాము. ఇది రుద్రకుండం. ఈ ప్రదేశంలోనే పరమేశ్వరుడు స్నానం ఆచరించాడు. ఇప్పుడు మీకు కనిపిస్తోంది బ్రహ్మకుండం. అంతో కొంత మనం స్నానం చేయగలిగిన ప్రదేశం ఇది. మిగతావన్నీ చిన్న చిన్నగా ఉంటాయి. ఎవరన్నా చక్కగా స్నానం చేద్దాం అనుకుంటే ఈ కుండంలో చేయొచ్చు. అలాగే ఈ 4 కుండాల్లో నీళ్లు నెత్తిమీ చల్లుకోవడం కానీ స్నానం కానీ చేస్తే సాక్షాత్ ఆ త్రిమూర్తులు స్నానం చేసిన ప్రదేశంలో స్నానం చేసినంత పుణ్యం వస్తుంది. సో కేదార్నాథ్ వెళ్ళేటప్పుడు ఈ త్రియుగి నారాయణ టెంపుల్ మాత్రం తప్పకుండా దర్శించండి. ఎవరికైతే దేవాలయంలో వివాహం చేసుకోవాలి అన్న కోరిక ఉందో వాళ్ళు ఈ టెంపుల్ ని అస్సలు మిస్ అవ్వద్దు. చూశారుగా 3 యుగాల నారాయణమూర్తి అలాగే శివపార్వతుల కళ్యాణ వేదిక. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నా కంటెంట్ ఎంకరేజ్ చేయండి. జై శ్రీమన్నారాయణ. ఓం నమః శివాయ.